హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సాంబార్ చేస్తున్నాను. కందిపప్పు తీసుకున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు గ్లాసు ఇక్కడికి కొంచెం తీసుకున్నాను కందిపప్పు. ఇంకా దీనికి కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బెండకాయలు, చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, ములంకాడ, పచ్చిమిర్చి ఒక 5, వంకాయలు, టమాటాలు 2 చిన్నవి, క్యారెట్, ముల్లంగి దుంప, నెక్స్ట్ బెండకాయలు ఇక్కడ చెప్పాను కదా. ఇది బెల్లం కూడా కొంచెం తీసుకుంటున్నాను, బెల్లం. ఇది సొరకాయ. ఇంకా నేను దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తాను. ఇది పప్పు కడిగేసి కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇది ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి చింతపండు కూడా తీసుకొని నానబెట్టుకుంటున్నాను. కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు అంతా రెండు పెద్ద నిమ్మకాయ సైజులు అంతా తీసుకోవాలి. ఇదైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పప్పు అయితే ఒక 5 విజిల్స్ వచ్చాక ఆపేసాను. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ఇలా. ఇంకా దీనికి చింతపండు కూడా పిండిసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇది ఇందులో వేసేస్తాను. ఇంక చింతపండు కూడా పిండుకుని వేసుకున్నాను. ఇంకా కొంచెం వాటర్ పోస్తాను. మనకు సరిపడిన నీళ్ళు వేసుకోవాలి. పులుపుకు తగ్గ నీళ్ళు పోసుకోవాలి. ఇదైతే స్టవ్ మీద పెట్టేస్తాను. ఇప్పుడు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేస్తాను. ఇంక ఇందులో ముందుగా కట్ చేసిన ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. బెల్లం కొంచెం మరిగాక వేసుకోవాలి లాస్ట్లో. ఇవైతే ఇప్పుడు ఇవన్నీ వేసేయాలి ఇందులో. ముక్కలు అయితే మొత్తం ఇందులో వేస్తాను. బెల్లం ఉంచాను. బెల్లమును సాంబార్ పొడి దించే ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు ఉప్పు కూడా వేస్తాను ఇందులో. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేస్తున్నాను నేను. సరిపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5 వేసాం కదా. నేను కారం 1 స్పూన్ వేస్తున్నాను. మరి కొంచెం వేస్తున్నాను. ఇందులోనే కారంలోనే పసుపు ఉంటుంది. కారంలో లేని వాళ్ళు పసుపు విడిగా వేసుకోవాలి. ఇంక ఈ ముక్కలన్నీ కొంచెం ఉడికాక లాస్ట్లో దించే ముందు సాంబార్ పొడిను బెల్లం వేసుకోవాలి. ఇందులో ఉల్లికాయలు కూడా వేసుకుంటున్నాను. ఒక 2 ఉల్లికాయలు తీసుకున్నాను. ఇవి కూడా వేసుకుంటున్నాను ఇందులో. ఇదైతే ఒక 5-10 నిమిషాలేమో కెరలాలి, ఉడకాలి ముక్కలన్నీ. ఇప్పుడు ఇదైతే సాంబార్ కెరులుతుంది. ముక్కలు కూడా ఉడుకుతున్నాయి. ఇది ఉడకడమే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఒక 10-15 నిమిషాలు ఇది ఇలా ఉడికించుకోవాలి. ఇంకా నేను ఈలోపు దీనికి పోపుకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ పొడుగుగా కట్ చేసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు ఒక 7-8 కచ్చపచ్చిగా దంచుకున్నాను. కరివేపాకు 2 రెమ్మలు. ఇంకా తాలింపులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కాసేపు ఇలాగ కెరిలిన తర్వాత నేను బెల్లం ముక్క కూడా కొంచెం వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు సాంబార్ పొడి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడే ఉప్పు అయినా కారం అయినా ఏమైనా సరిపోతే ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. నాకైతే ఉప్పు కొంచెం సరిపోలేదు, నేను వేసుకున్నాను. ఏం సరిపోని ఇప్పుడే వేసుకోవాలి చూసుకొని. ఇంక సాంబార్ ఇలా ఉడుకుతుంది కాబట్టి ఇంక ఫైనల్ అయిపోయింది. ఫైనల్గా నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను ఇందులో. ముక్కలన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. కొంచెం ఇలా మీడియంలో పెట్టి పక్కన తాలింపు కూడా పెట్టేస్తున్నాను. ఇంకా అది అలా పక్కన అవుతుండగా పక్కన తాలింపు కూడా పెట్టేస్తున్నాను. పక్కన పోపు కలా పెట్టి ఆయిల్ కూడా వేసుకొని పోపు పెట్టేస్తాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఈ తాలింపు పెట్టేలోపు ఇది ఇలా ఉడుకుతుంది కదా. ఇంకా డైరెక్ట్ ఇంట్లో తాలింపు వేసేయచ్చు. ఇక్కడ నూనె కూడా వేడెక్కింది. ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కొంచెం వేగవాలి. అందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేస్తున్నాను. కొంచెం శనగపప్పు,
కొంచెం మినపప్పు, ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, ధనియాలు కూడా కొన్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇలా కొంచెం వేగనివ్వాలి. ఇటు కూడా ఇది ఉడుకుతుంది. సాంబార్ అంతా ఇలా మరుగుతుంది. ఇక్కడ పక్కన తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇందులోనే కొంచెం ఇంకో కూడా వేస్తాను. కొంచెం ఇంగు వేసాను. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇది ఆపేస్తున్నాను. ఇంక తాలింపు ఇందులో వేసేస్తున్నాను. అంటే సాంబార్ రెడీ అయిపోయింది. ఇంక సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మొత్తం తాలింపు కూడా వేస్తాను. సాంబార్ పోపు అయి పెట్టేస్తాను కదా, సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇదండి సాంబార్ అయితే ఇలా చేసుకోవాలి. నేనైతే సాంబార్ ఇలా చేశాను. చాలా బాగా వచ్చింది సాంబార్ కూడా. మొన్న ఒకరు సబ్స్క్రైబరు గుత్తి వంకాయ వండమని చెప్పారు. అది నెక్స్ట్ టైం కూడా చేస్తాను గుత్తి వంకాయ. ఇంకా సాంబార్ అయితే ఇలా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.